అపురూప బలి ఇది, తండ్రి దేవుడా మోయించిన ఏకైక బలి ఇది. యాజక క్రమమంతటికి దేవుని వరమిది, యాజక క్రమమంతటికి దేవుని వరమిది. పాప శాప దోషములను పరిహరించు బలి ఇది, పాప శాప దోషములను పరిహరించు బలి. ఈ యొక్క పండుగ రోజున యేసు ప్రభుని చెంతకు వచ్చినటువంటి మీ అందరినీ భగవంతుడు దండిగా దీవించి ఆశీర్వదించాలని అందరము కలిసి మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం ఈనాటి దేవుబలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. దేవుని బిడ్డలారా, దివ్య బాలయేసు యొక్క భక్తులారా, ఈరోజు ఎంతో ఆనందదాయకం, సంతోషించదగినటువంటి సమయం. ఎందుకంటే ఇంతమంది భక్తులు ఇక్కడికి రావడం, దివ్య బాలయేసుని ఆరాధించడానికి రావడం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా దివ్య బాలయేసు పండుగ జరుపుకున్నటువంటి సమయములో మనందరము ఒక అంశమును గురించి ధ్యానము చేసుకోబోతున్నాం. విచారణ గురువుని నేను అడిగినప్పుడు ఈరోజు ఏ ఉద్దేశముతో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాము, ఏమి అంశము అంటే ఎంకరేజ్ ద పీపుల్ టు లివ్ లైక్ జీసస్ అని చెప్పారు. ఎంకరేజ్ ద పీపుల్ టు లివ్ లైక్ జీసస్ మోర్ అండ్ మోర్. యేసు ప్రభుని వలె మనము జీవించడం అలవరుచుకోవాలి. ఎంత అధికముగా ఆయన చెంతకు వంచి ఆరాధిస్తే అంత అధికముగా దీవెనలు పొందుతాము అని నేర్చుకున్నటువంటి మనము ఎంత అధికముగా యేసయ్య వలె మన జీవనము కొనసాగిస్తే అంత అధికముగా మనము, మన కుటుంబాలు, మన బ్రతుకులు బాగుంటాయి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవులుగా ఎదుగుతున్నటువంటి మనము, క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి మనము ఈ రోజున, ఈ పండుగ రోజున యేసయ్యా మేము కూడా నీవలే జీవించులాగున, నీవలే ఇతరులకు వెలుగుగా ఉండులాగున, నీవలే కనికరముతో ఉండులాగున, నీవలే ఇతరులను ప్రేమించి మన్నించులాగున మమ్ము దీవించుమయ్యా అంటూ దివ్యబలి పూజలో ప్రార్థించుకుంటూ, ప్రభుని వలే కాకుండా లోకము వలె లోకాశలకు లొంగిపోయి ప్రభునికి దూరముగా జీవించిన సమయాలను బట్టి ప్రభువా మన్నించుమయ్యా అంటూ ప్రభుని యందు పాపమన్నింపును అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన తప్పిదములను, మన పొరపాట్లను, మన మానవ బలహీనతలను, మనం కట్టుకున్న ప్రతి పాపమును భగవంతుడు క్షమించి మన్నిస్తూ మనలకెల్లరకును ఆ ప్రభు తన నిత్య జీవన పరలోక రాజ్య ప్రాప్తిని ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి.
సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మీరు మీ ప్రజలకు సమీపముగా ఉండనట్లు ఆలయసుగా మా మధ్య అవతరించి ఉన్నందుకు మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. మీ ప్రేమానుగ్రహవరములకై ఎదురుచూచు అశేష ప్రజానీకమును విశేష కృపావరములతో వర్ధిల్లజేయండి. మీ మహత్యములు నిరంతరముగాంచి ఆయురారోగ్య భాగ్యములతో అలరారినట్లును మీ చిత్త ప్రకారం మేమెల్లరమును జీవించినట్లును ఈ చెడ చేరిన మమ్మందరినీ దీవించమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా ఈ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన దివ్య బాలయేసు నామమున ప్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్మరింపచేసితివి, వారిని సంతోష చిత్తులను కావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదం చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిథ్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల పాదరక్షకులు నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. ఏలైనా మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకారుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరెడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరుపుచు నేటి నుండి కలకాలము వరకును పరిపాలనమును చేయును. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిశ్చుడై యున్నను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఏమని పొగడిద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడిద దేవా దేవా ప్రభువా దేవా నా ప్రభువా దేవా ప్రభువా దేవా నా ప్రభువా ఏమని పొగడిద దేవా నీ కృపలో నీ ప్రేమలో నేను పొందిన వరములకై ఏమని పొగడిద దేవా. ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు పలికెను. రెండవ పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. రెండవ పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సోదరులారా, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన వాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారి కంటే అంత ఘనుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనూ పలికి ఉండలేదు. అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనూ చెప్పలేదు. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త అధ్యాయము 2 వచనములు 1వ వచనము నుండి 12వ వచనం వరకు. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అనిరి. ఇది విని హెరోదు రాజు యెరూషలేము నగరవాసులను కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి, క్రీస్తు ఎక్కడ జన్మించును అని ప్రశ్నించాను. యూదయా సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుండెను. అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయడు. నేను వెళ్ళి అతన్ని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించిన ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారికి హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆయనను ఆరాధింపవచ్చితిమి. దివ్య బాలయేసు భక్తులారా, వచ్చినటువంటి వారు సామాన్యులు కారు. రాజులు, జ్ఞానులు, లోకము దృష్టిలో గొప్పవారుగా పేరు పొందినటువంటి వారు చిన్న బాల యేసువును వెతుకుతూ వస్తున్నారు. వెతకడమే కాదు, వారు అంటున్నటువంటి మాట, ఆ రాజుగా జన్మించిన శిశువెక్కడా? రాజు అని అనడమే కాదు, ఆ శిశువును మేము ఆరాధింపవచ్చితిమి అంటున్నారు. దివ్య బాలయేసుని భక్తులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలలో ఒక మాట అంటూ ఉన్నారు. పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులు ఆయన ముందు మోకాలు వంచి ఆయనను ఆరాధించాలి అన్నటువంటి మాటలు నాకు ఇప్పుడు స్ఫురణకి వస్తూ ఉన్నాయి. జ్ఞానులు, రాజులు, లోకపు పోకడలో గొప్పవారిగా ఉన్నటువంటి వారు ఆ బాలయేసువును వెతుకుతూ రావడమే కాదు, ఆయనను మేము ఆరాధింపవచ్చితిమి అంటున్నారు. అదే బాలయేసువుని ఈ రోజున మనము కూడా చూడడానికి వచ్చాము, వెతుకుతూ వచ్చాము, ఆరాధించడానికి వచ్చాము. చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కసారి
మాయమైపోయిన నక్షత్రం మరలా కనిపించిన తోడనే ఆ రాజులు జ్ఞానులు ఆనందపడ్డారంట, సంతోషపడ్డారంట. ఆ బాల యేసువు తల్లి ఒడిలో ఉండడము చూచి మరియ తల్లితో కలిసి ఉన్నటువంటి బాల యేసువును, ఆ శిశువును మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో పలుకుతున్నట్లుగా లోనికి వెళ్ళి చూచి సాష్టాంగపడి ఆరాధించారు. చూడండి ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. రాజులు జ్ఞానులైనటువంటి వారు శిశువును, బాల యేసువును వెతుకుతూ వచ్చారు. చూచినప్పుడు, ఆయనను కనుగొన్నప్పుడు సాష్టాంగపడి ఆరాధించారట. దేవుని నమ్ముకొని వచ్చినటువంటి బిడ్డలారా, ఈ ఆలయము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ బాల యేసువును వెతుక్కుంటూ వెళ్ళినటువంటి జ్ఞానులు, రాజులు ఆ పశువుల పాకలో ఆనాడు ఆ బాల యేసువును కనుగొంటే, ఇదిగో దివ్య బాల యేసువు భక్తులారా, ఈరోజు ఈ ఆలయములో మన బాల యేసువును మనము చూస్తూ ఉన్నాం. బాల యేసువు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. బాల యేసువు ఈ ఆలయములో ఉన్నారు అన్నది సత్యం. ఇది పవిత్రమైనటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి స్థలము, దివ్య బాల యేసువు వాసము చేస్తున్నటువంటి స్థలము. ఆ స్థలములో ఆయనను కనుగొన్నటువంటి మనము, ఆయనను చూస్తున్నటువంటి మనము ఎంత భక్తిగా, ఎంత ఆరాధనతో, ఎంత విశ్వాసముతో ఆ బాల యేసువుని ఆరాధించాలి. మీ స్థాయి ఎట్టిదైనా, మీరు ఈ సమాజము దృష్టిలో, లోక దృష్టిలో ఎంత గొప్పవారైనా ఆ ప్రభువుని ఆరాధించాలి. ప్రతి మోకాలు వంచబడాలి. రాజులు సైతము మోకాలు వంచారు, రాజులు సైతము సాష్టాంగపడ్డారు, రాజులు సైతము ఆయనను ఆరాధించారు. మనమే పాటివారం, భక్తితో వచ్చినటువంటి వారలారా, భక్తితోనూ విశ్వాసముతోనూ ఆ దివ్య బాలయేసువును ఆరాధించుకుందాం. వాళ్ళు పశువుల పాకలో చూచినటువంటి బాలయేసు ఈ రోజున ఈ ఆలయములో మన మధ్యన ఉన్నారు. చూద్దాం, విశ్వసిద్దాం, నమ్మి ఆరాధిద్దాం. వాక్యములో ప్రభు అంటున్నటువంటి విధముగా ఈ రోజున మన యొక్క అంశము గుర్తుపెట్టుకోండి. బాల యేసువుని మనం ఆరాధించడముతో పాటు ఆయన చేత అధికముగా దీవించబడాలంటే మనము చేయవలసిన పని, ఆయన వలె మనము కూడా జీవించాలి, ఆయన వలె మనము కూడా ప్రేమించాలి, ఆయన వలె మనము కూడా మన్నించాలి, ఆయన వలె మనము కూడా ఇతరుల పట్ల కనికరముతో, జాలితో ఉండాలి. అప్పుడే అధికముగా దీవించబడతాం. మనం ఎప్పుడు నేర్చుకున్నటువంటి ప్రార్థన, మనము నేర్చుకునే అంశము, నీవు నన్ను అధికముగా ఆరాధిస్తే నేను నిన్ను అధికముగా దీవిస్తా. అవును, దీవిస్తాడు. ఎప్పుడు? కేవలము భక్తి ఉంది అని చెప్పుకుంటే కాదు, విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే కాదు, బాల యేసును నేను నమ్ముతాను అని చెప్పుకుంటే కాదు. బాల యేసు వలె, ఆ యేసు ప్రభుని వలె మనము కూడా జీవించినప్పుడు, మన విశ్వాసాన్ని, మన భక్తిని మనము మన జీవన విధానంలో చూపించినప్పుడు అప్పుడు అధికముగా దీవించబడతాం, అధికముగా దీవెనలు పొందుకుంటాం. దేవుని నమ్మి వచ్చినటువంటి బిడ్డలారా, యేసయ్య అంటున్నటువంటి మాట, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నేనే లోకమునకు వెలుగును అని చెబుతున్నటువంటి ప్రభువు, మీరు భూమికి ఉప్పు వలె ఉండండి, మీరు లోకానికి వెలుగు వలె ఉండండి. నేను లోకానికి వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా నన్ను చూచి నేర్చుకుని నా వలె మీరు ఇతరులకు వెలుగుగా జీవించండి అంటూ ఉన్నాడు. అంటే నన్ను చూచి నేర్చుకుని మీరు కూడా నా వలె జీవించండి. ఆయన వలె జీవించడం అంటే ఒక కుష్ఠరోగి ఆయన చెంతకు వచ్చి అంటున్నటువంటి మాట, అయ్యా నీ ఇష్టమైతే నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధుడిని చేయయ్యా అంటున్నాడు. ఆయన ముందు మోకరించి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడను చేయయ్యా అంటూ ఉంటే, యేసు ప్రభు ఆయన వైపు కనికరముతో చూచి జాలిపడి నువ్వు శుద్ధుడవగుదవు అంటూ శుద్ధతనిచ్చి, స్వస్థతనిచ్చి పంపాడండి. ఈ రోజున యేసయ్య వలె మనము జీవించడం అంటే పేద సాధనను ఆదరించడం, మన ముందు ఆపదలో ఉండి చేయి చాచిన వాడిపై కనికరముతో ఉండడం, అవసరములలో ఆపదలలో ఉన్నవాడి ఎడల జాలిపడి కనికరముతో చేయి చాచి సహాయం అందిస్తూ ఉండటం.
అది మన కుటుంబంలో ఉన్న వాళ్ళే కావచ్చు. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల, తల్లిదండ్రులు బిడ్డల పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, ఇతరుల పట్ల, తోటివారి పట్ల, బంధువుల పట్ల కనికరముతో, జాలితో ఆపదలో ఉన్న ప్రతి బిడ్డ వైపు చేయి చాచి సహాయం అందిస్తూ యేసయ్య వలె జీవించడం అంటే కనికరముతో, జాలితో ఇతరులకు సహాయపడుతూ జీవించడం. రెండవది యేసయ్య వలె జీవించడం అంటే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ వచ్చినప్పుడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, ఇదిగో నేను కూడా నిన్ను శిక్షించను, కానీ వెళ్ళు, ఇక పాపము చేయకము అంటూ మన్నించి పంపుతున్నాడు చూడండి. ఆ విధముగా మనము కూడా మన్నింపును గుణము కలిగి ఉండి మన కుటుంబంలో ఉన్న వాళ్ళనే ముందు క్షమించండి. మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మిమ్మల్ని ఒక మాట అని ఉండవచ్చు, మీతో కోపంగా ఉండవచ్చు, లేకపోతే మాట్లాడకుండా ఉంటున్నారేమో, చాలా రోజుల నుండి సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఉండవచ్చేమో. అమ్మే కదా అననివ్వండి, నానే కదా అంటే అన్నాడులే అనుకోండి, నా పిల్లలే కదా అంటే, నా భార్య కదా, నా భర్తే కదా అనుకొని ఒకరినొకరు మన్నించుకోవడం మొదలుపెట్టినప్పుడే కుటుంబము ఒక పరలోక గృహముగా మారుతుందండి. యేసయ్య వలె జీవించడం అంటే ఒకరినొకరు మన్నించుకోవడం. బయటి వాళ్ళని మన్నించాలి వద్దనట్లా, ముందు ఆ మన్నింపు గుణం ఇంట్లో ఉండాలా. ఇంట్లో ఒకరినొకరు మన్నించుకోండి, క్షమించుకోండి, ఆయన వలె జీవించాలి. మూడవది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసయ్య వలె జీవించడం అంటే యేసయ్య వలె ప్రేమించడం. ఎలా? స్వార్థము లేని, పక్షపాతము లేని ఎటువంటి ప్రేమ అంటే తిరిగి ఏమీ ఆశించినటువంటి ప్రేమ మన యేసయ్యది. నేను మిమ్ము ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నటువంటి ప్రభుని మాటలు వింటున్నటువంటి మనం యేసయ్య వలె జీవించడం అంటే ఆయనలాగా ప్రేమించడం. కాబట్టి ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి దివ్య బాలయేసు మీద భక్తి విశ్వాసంతో వచ్చినటువంటి భక్తులారా, తిరిగి వెళ్ళేటప్పుడు ఊరకనే వెళ్ళకండి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. నేను యేసయ్య వలె జీవించాలంటే, యేసు ప్రభుని దీవెనలు పొందుకోవాలంటే, ఆ దివ్య బాలయేసు యొక్క అద్భుతాలు, ఆశీర్వాదాలు నా కుటుంబానికి రావాలంటే, నేను యేసయ్య వలె జీవించాలంటే ఈ 3 నా జీవితంలో గుర్తుపెట్టుకోవాలని. యేసు ప్రభుని వలె కనికరము కలిగి ఉండాలి, యేసు ప్రభుని వలె ఒకరినొకరు క్షమించుకోవాలి, యేసు ప్రభుని వలె ఒకరినొకరు మన్నించుకోవాలి. ఈ కనికరము, ఈ మన్నింపు, ఈ ప్రేమ నీలో ఉండి నిజమైన భక్తి విశ్వాసముతో ఆయనను ఆరాధిస్తే తప్పకుండా నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబాలు అధికముగా దీవించబడతారు. అద్భుత దివ్య బాలయేసువు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవిస్తానంటున్నాడు. మోకాలు వంచి సాష్టాంగపడి నిజమైన విశ్వాసముతో భక్తితో ఆయనను ఆరాధించండి. ఆయన వలె జీవిస్తూ నిజమైనటువంటి లోకమునకు వెలుగుగా, ఉప్పుగా మారుతూ ఆయన ఆశీర్వాదాలు, అద్భుతాలు, దీవెనలు పొందుకోండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలబడి విశ్వాసము సంగ్రహమును చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంషు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రేమయు విశ్వసనీయతయు నన్ను సదా కాపాడును అని కీర్తనాకారుని ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసంలో ఏకీభవిస్తూ మనలను సదా కాచి కాపాడమని ప్రభుని ప్రార్థించుదము. మన సమాధానం, ఓ అద్భుత దివ్య బాలయేసువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత బాలయేసువా, మా ప్రార్థన ఆలకించండి. అనుగ్రహ పరిపూర్ణుడవైన ఓ దేవా, మా ఆధ్యాత్మిక కాపరి, మంచి మేపరి అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులైన పూల అంతోని గారిని, మా విచారణ సమగ్ర అభివృద్ధికై శ్రమిస్తున్న మా విచారణ గురువులను, సహాయక గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ అనంత ప్రేమలో దీవించి శ్రీసభను చక్కగా నడుపుటకు అవసరమగు సుగుణములను వారికి ప్రసాదించమని అందరూ, ఓ దివ్య బాలయేసువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య బాలయేసువా, మా ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలయమైన ఓ దేవా, మా కుటుంబ జీవితాలలో ఉన్న వ్యధలను, వేదనలను, ఇబ్బందులను సంపూర్ణంగా తొలగించండి.
మేము సమస్యల సుడిగుండాలలో చిక్కుకొని ఉన్నప్పుడు మీరు మమ్మ ఉపేక్షించక మా చేయి పట్టి ముందుకు నడిపించమని అందరూ ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. లోక పాపములను మన్నించు ఓ ప్రభువా, నీవు తోటి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును. మేమెల్లప్పుడూ మా ఇరుగు పొరుగు వారితో బంధుమిత్రులతో సఖ్యతతో జీవిస్తూ వారి తప్పిదములను మనస్ఫూర్తిగా క్షమించు గొప్ప హృదయమును మాకు దయచేయమని ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చు ఓ దేవా, మీ బహిరంగ జీవితంలో అనేకుల విశ్వాసాన్ని పరీక్షించి మెచ్చి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేసి ఉన్నారు. అటులనే మా కుటుంబాలలో వ్యాధులతో దీర్ఘకాల రోగములతో సతమతమవుచున్న వారందరినీ మీ పవిత్ర హస్తముతో తాకి స్వస్థపరచి మిమ్ము సదా స్తుతించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మీ చిత్తమును పాటించుటయే మాకు పరమానందము. కావున మా అందరికీ మీ చిత్తమును ఎరుకపరచండి. మీ ప్రేమలో మేమంతా దినదినాభివృద్ధి చెందుతూ మీ విశ్వసనీయతకు సాక్షులుగా నిలుస్తూ మీ రక్షణ శుభ సమాచారాన్ని అందరికీ ప్రకటించు విశ్వాసులుగా మమ్ము తీర్చుదిద్దమని ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, బాలయేసు భక్తులుగా నేడు మీ దరిచేరి ప్రార్థిస్తున్న మా అందరినీ విశేషముగా సంపూర్ణ ఆయురారోగ్యములతో ధనధాన్యములతో అనంత శాంతితో సంతోష సమాధానాలతో సదా దీవించండి. మమ్ము మీ వాత్సల్యంతో ఆదుకొనుటకు మీరు శీఘ్రమే ఏతెంచి మా కన్నీటిని తుడిచివేయమని మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. ఈ మనవులన్నిటినీ మా ప్రభువు అయిన దివ్య బాలయేసు పరిశుద్ధ నామము ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. దివ్యరాగాలతో వినుపింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుపింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుమా. చేకొనుము స్వామి దీవించుమా. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన మహిమల కొరకును మన ప్రేయసుల కొరకును తన పవిత్ర శిష్యపాదేశం కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రేమగల మా తండ్రి, మీరు మాకు బాలయేసును ప్రథమ కానుకగా సమర్పించినందులకు మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. మీరు మా నిండు జీవితములకు సరిపడు వరములను కానుకలను అందించినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేమును తిరిగి ఆ బాలయేసుతో పాటు మా మనసులను హృదయములను కానుకలను పవిత్ర అర్పణగా నీకు సమర్పించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదా యుద్ధము న్యాయము. ఏలినవార పావన పితా సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటను మేము కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన సహజముగా గోచరుడై ఉన్నను. ఈ దిన మహోత్సవ దేవరహస్యమందు మా స్వభావమున ప్రత్యక్షమాయను. అనాది నుండి జన్మము కలిగి ఉన్నను. ఆయన కాలవాహినిలో పుట్ట సమ్మతించను. ఈ విధమున పతనమైన వారిని తన యందు లేపుచ్చు సమస్తమును సమగ్ర స్థితికి చేర్చెను. వినాశములకు గురి అయిన మానవుని స్వర్గవాసునిగా చేసెను. ఆ కారణమున మేము దూతల దళముతో ఏకమై నీ స్తుతి చేయుచు ఆనందపూర్వకముగా గానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా పెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ మేము బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములుగా అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఇలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పవిత్రములు పూజితములైన తమ హస్తములతో ప్రభువు పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబోయాడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకామము రక్షింపుము. ఇలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు ప్రభుని శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీశ్రమ జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తాన మగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి యగు మరియమ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. దివ్య బాలయేసు యందు విశ్వాసముతో భక్తితో వచ్చినటువంటి దివ్య బిడ్డలారా, ప్రభుని యందు నమ్మకముతో విశ్వాసముతో మన కష్టాలు, ఇబ్బందులు, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను దివ్య బాలయేసు యొక్క పాదాల చెంత ఉంచితే భక్తితో ఆరాధించుకుంటూ చేతులు చాచి ఆయన నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా యేసయ్యా మమ్ము, మా బిడ్డలను, మా కుటుంబాలను అధికముగా దీవించుమయ్యా అంటూ భక్తితో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మేము మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలు లెక్క పెట్టకయ్యా. మీ తిరుసభ యొక్క విశ్వాసమును ఇక్కడ చేరి ప్రార్థించున్నటువంటి నీ భక్తులందరి యొక్క విశ్వాసమును చూచి కనికరముతో కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం మా అందరికీ శాంతిని, సమాధానమును, మా కుటుంబాలలో ఐకమత్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ప్రభుని శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభుని యొక్క శాంతిని, సమాధానాన్ని ప్రేమతో పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇరుహో క్రీస్తు ప్రభువు లోక పాపములను మన్నించి రక్షించి కాపాడుటకు వచ్చినటువంటి దివ్య బాలయేసు ఇతడే. ఈ ప్రభుని యొక్క విందుకై పిలువబడిన మనమందరమును ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తుడను కాను.
కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మన ఆత్మ నిత్యాజీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ఆమేన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే పంపితకై కొనరారే. చేకొనరారే లోకొనరారే పంపితకై కొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తికై కొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తికై కొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు.
శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరండి. ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. ప్రార్థించుదము. సకల ఆశీస్సులను దీవెనలను వసుగు కృపామయ ఈ బాలయేసు పండుగ పూజా బలిలో దివ్య ప్రసాదము ద్వారా పొందిన ఆత్మీయ శారీరక ఆశీస్సులకు హృదయపూర్వక కృతజ్ఞతావందనములు. ఈ జీవన యానమునకు సరిపడే బాలయేసు ఆశీర్వాదములను అపారముగా కుమ్మరింపుడు. ఈ దైవ ప్రజలు ఏ కొరతలు కలతలు కీడులు లేకుండా జీవించినట్లు మీ దీవెనలను ఈ భాగ్యులకు మీ దైవరాజ్యములో శాశ్వత ఆనందము లభించినట్లు దీవింపుడని వేడుకొనుచున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనందరగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ బిడ్డలను మీ కుటుంబాలను ఆ దివ్య బాలయేసు అధికముగా దీవించి ఎల్లప్పుడూ తన రెక్కల చాటును మేము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సంతోషముగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరి ఒకసారి ఇక్కడ చేరిన గురువులందరి తరపున విచారణ గురువుల తరపున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి దివ్య బాలయేసు పండుగ శుభాకాంక్షలు. మనవులునుమా మా బాలయేసా మముదయగనుమా ఓ దివ్య తేజ. మనవులు వినుమా మా బాలయేసా మముదయగనుమా ఓ దివ్య తేజ. నిన్ను చేరి ప్రార్థించి భక్తులనెల్లా, నిన్ను చేరి ప్రార్థించి భక్తులనెల్లా ప్రియమార దీవించు కరుణాలవాల, ప్రియమార దీవించు కరుణాలవాల. మనవులు వినుమా మా బాలయేసా మముదయగనుమా ఓ దివ్య తేజ. తండ్రివి నీవై బంధువు నీవై తోడుండెదవే, రాజువు నీవై ప్రాణము నీవై పిన్నిది నీవై పాలించెదవే. నీదరి చేరిన పాపులమయ్యా, నీదరి చేరిన పాపులమయ్యా. దీవించుమయా దీన బాంధవా, దీవించుడుమా దైవ దైవతనయ. మనవులు వినుమా మా బాలయేసా మముదయగనుమా ఓ దివ్య తేజ. With the voice of triumph, Oh, clap your hands, holy people. Shout unto God with the voice of triumph. oh clap your hands, holy people. Shout unto God with the voice of triumph. For the Lord Most High is awesome and power. He is the great King over all the earth. He shall subdue the people under us and the nations under our feet. Oh, clap your hands, holy people. Shout unto God with the voice of triumph. Oh, clap your hands, holy people. Shout unto God with the voice of triumph. He shall choose
gone up with a shout, the Lord with the sound of trumpet. Oh, clap your hands, all ye people. Shout unto God with the voice of triumph. Oh, clap your hands, all ye people. Shout unto God with the voice of triumph. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit be with you all. And with your spirit. Dear devotees of infant Jesus and brothers and sisters in Christ, today is a feast for all of us. Today it is the time to take Jesus, infant Jesus, to our families. Infant Jesus is inviting all of us today to smile with Jesus, to play with Jesus, to offer your intentions. You are no more with sad faces after this Mass. You are no more with burdened hearts. You are no more with other problems after this Mass. You should surrender yourself, asking God's graces, providential care. Let us acknowledge our sins, asking infant Jesus to bless us. As infant Jesus made or created, cured, and did many miracles in the history. As we are going to reflect, let us offer our intentions, our families, at this holy shrine, Mjala, of infant Jesus. Let us offer our prayers, those who have asked us of our prayers. And as we partake in this holy Mass, let us acknowledge our sins and so prepare ourselves to celebrate the sacred mysteries. You were sent to heal the contrite of heart. Kyrie, Kyrie, eleison. Kyrie, Kyrie, eleison. You came to call sinner. Christe, Christe, eleison. Christe, Christe, eleison. You are seated at the right hand of the Father to intercede for us. Kyrie, Kyrie, eleison. Kyrie, Kyrie, eleison. May Almighty God have mercy on us, forgive our sins, and bring us to everlasting life. Amen. Of glory, peace he brings
to people on earth. Worship we the King of heaven. Praise and bless His holy name. Glory, glory, sing His glory. Glory to our God on high. Let us pray. O God, who wonderfully created the dignity of human nature and still more wonderfully rested it, grant, we pray, that we may share in the divinity of Christ, who humbled Himself to share in our humanity, who lives and reigns with you in the unity of the Holy Spirit, God forever and ever. Amen. First reading is taken from the book of Isaiah, chapter 9, verses from 2 to 7. The people who walked in darkness have seen a great light. Those who lived in the land of deep darkness, on them light has shined. You have multiplied the nation, you have increased its joy. They rejoice before you as with joy at the harvest, as people exult when dividing the plunder. For the yoke of their burden and the bar across their soldiers, the rod of the oppressor, you have broken as in the day of Midian. For all the boots of the tramping warriors and all the garments rolled in blood shall be burned as fuel for the fire. For a child has been born for us, a son given to us. Authority rests upon his shoulders, and he is named Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. His authority shall grow continually, and there shall be endless peace for the throne of David and his kingdom. He will establish and uphold it with justice and with righteousness, from this time onward and forevermore. The zeal of the Lord of hosts will do this. This is the word of the Lord. Thanks be to God. ആകാശം മാറും, ഭൂതലവും മാറും, ആദിമുതൽക്കേ മാറാതുള്ളത് നിൻ വചനം മാത്രം. காலங்கள் மாறும், ரூபங்கள் மாறும், അന്നും ഇന്നും മായാതില്ലത് തിരുവചനം മാത്രം. വചനത്തിന്റെ വിത്ത് വിതയ്ക്കാൻ പോകാം, സ്നേഹത്തിന്റെ കതിരുകൾ കൊയ്യാൻ പോകാം. വചനത്തിന്റെ വിത്ത് വിതയ്ക്കാൻ പോകാം, സ്നേഹത്തിന്റെ കതിരുകൾ കൊയ്യാൻ പോകാം. ആകാശം മാറും, ഭൂതലവും മാറും, ആദി മുതൽക്കേ മാറാതുള്ളത് നിർവചനം മാത്രം. കാലങ്ങൾ മാറും, രൂപങ്ങൾ മാറും, അന്നും ഇന്നും മായാതുള്ളത് തിരുവചനം മാത്രം. Second reading, a reading from the letter of St. Paul to the Hebrews, chapter 1, verses 1 to 6. Long ago, God has spoken to our ancestors in many various ways by the prophets, but in these last days He has spoken to us by a Son, whom He appointed heir of all things, through whom He also created the worlds. He is the reflection of God's glory and the exact imprint of God's very being, and He sustains all things by His powerful word. When He had made purification for sins, He sat down
at the right hand of the majesty on high, having become as much superior to angels as the name he has inherited is more excellent than theirs. The Son is superior to angels. For to which of the angels did God ever say, "You are my Son, today I have begotten you"? Or again, "I'll be his father, and he will be my son"? And again, when he brings the firstborn into the world, he says, "Let all God's angels worship him." This is the word of the Lord. Thanks be to God. Kindly rise for the gospel acclamation. Of the Lord our God to everybody on earth. Hallelujah, 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 hallelujah. God has given us his own Son, the Savior born to redeem us, the infant Jesus of Bethlehem. Hallelujah, 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 hallelujah. Hear the word Of my Lord, keep the love in your heart, to spread the good news of the Lord our God to everybody on earth. Hallelujah, 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 hallelujah. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to Saint Matthew. Glory to you, O Lord. Gospel reading according to St. Matthew, chapter 2, verses 1 to 12. In the time of King Herod, after Jesus was born in Bethlehem of Judea, wise men from the east came to Jerusalem asking, "Where is the child who has been born King of the Jews? For we observed his star at its rising, and have come to pay him homage." When King Herod heard this, he was frightened, and all Jerusalem with him. And calling together all the chief priests and scribes of the people, he inquired of them where the Messiah was to be born. They told him, "In Bethlehem, Judea, for so it has been written by the prophet, and you, Bethlehem,
in the land of Judah, are by no means least among the rulers of Judah. For from you shall come a ruler who is to shepherd my people Israel. Then Herod secretly called for the wise men and learned from them the exact time when the star had appeared. Then he sent them to Bethlehem, saying, Go and search diligently for the child, and when you have found him, bring me a word, so that I may also go and pay him homage. When they had heard the king, they set out and were ahead of them. When the star that they had seen at its rising, until it stopped over the place where the child had stopped, they were overwhelmed with joy. On entering the house, they saw the child with Mary his mother, and they knelt down and paid him homage. Then, opening their treasure chests, they offered him gifts of gold, frankincense, and myrrh. And having been warned in a dream not to return to Herod, they left for their own country by another road. The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. Dear respected fathers, brothers, and sisters in Christ, from the Gospel of St. Luke, chapter 2, and verse 40. And the child grew and became strong, filled with wisdom, and favor of God was upon him. So, in what way we can characterize or categorize Jesus' life in these words? We can see, first one, character, second one, wisdom, and the third one, favor of God was upon him. As we are celebrating the feast of infant Jesus in this holy shrine, just recollect how Jesus was growing in wisdom of God, how obedient to his parents, and the favor of God was with him. And today we see, like youngsters, youth, boys and girls, we all are traveling in a digitalized society, like spiders in cobweb, because the digital generation it is called. They say also Z generation, more with the social media, social networks. And how far we are able to grow in the example of infant Jesus, or following the life of Jesus. I'm sure many of you have heard about the infant Jesus of Prague. Prague is the capital city of Czech Republic. It was a country in the Central Europe. It was surrounded by Austria to the north, Germany to the west, Poland to the northeast, and Slovakia to the southeast. As we see a little bit history, traveling back to the 17th century, we find the miraculous image of infant Jesus of Prague appeared on the European scene. It was providential that at the time of Prague, the infant Jesus renewed his call to the peace. In those days, this capital city of Czech Republic, Prague, was a place where the conflict of religious, the conflict of politics, and the conflict of economic interest
had reached its height. But it was the infant Jesus who restored peace to that city and renewed the Catholic life. And after the fall of communism in the Central European, especially in Prague, this capital city, the Carmelites fathers, and they came back to this city. And there Father Cyrillus found that the statue of infant Jesus was disfigured, and which is a powerful intercession, the statue of infant Jesus. And with great sorrow, he discovered that both its arms have been broken up. And he had, in prayer, the words are coming from infant Jesus: I will have mercy on you. I will bless you as much as you devote yourself to me. These are the words that are spoken by the original statue in Prague, capital city, in 17th century. Today, the statue is enshrined on a side altar in the Church of Our Lady of Victory in Prague, the capital of Czech Republic. And today it represents a divine protection to his devotees, the great mystery of incarnation. And as we see the history of Our Lady of Infant Jesus at Mjala, in 1976, the devotion started to infant Jesus. Not only we find in Prague, in European capital there, but in Mjala also from 1976. Almost the devotion has been going on, and many people are getting favors from this shrine. And almost we crossed 48 years. How many people had received more blessings and miracles? My dear brothers, and the great mystery of the incarnation, the Word made flesh. If you see in Latin, et verbum caro factum est, the Word became flesh. God is coming to live with us. He wants to born like one of us. That's why in the introductory words I said, we need to smile with infant Jesus today when you go back to your homes. You need to play with infant Jesus in this holy shrine. You need to offer all your burdens to grow in spiritual activities. And you need to shed out all the hindrances, obstacles that are hindering you to enter into the life of infant Jesus, to become more and more like infant Jesus. Because he is growing in wisdom and obedient to his parents, and the favor of God was upon him. Et verbum caro factum est. The Word became flesh. And the same Jesus, infant Jesus, in every sacrifice of the meal or the Eucharistic celebration, we are going to receive his body. तेरा रक्त शरीर प्रभु येसु हमारा जीवन मन्ना है. His body is our eternal life. Every day we are fed with his body. And the infant Jesus is every day is being born. How far we are able to discover infant Jesus and his smile in our families. It's very difficult. But prayer to the infant Jesus is a powerful prayer. In this holy shrine of infant Jesus, you have not come simply just to in a chalta hai, but
with a dedicated heart, with commitment to participate in the Mass and to receive Holy Communion. In Christmas season, we remember his childhood. In order to grow in faith, we will need to contemplate the child Jesus. And if you see in the Bible, we have very less information about his infancy period in his life. The imposition of his name 8 days after his birth, Luke's Gospel 2, verse 21 to 28. His presentation at the temple, the visit of the Magi, Matthew's Gospel 2, chapter 2, verses 1 to 23. Ensuing escape to Egypt. And then there is a great leap to 12 years of his age, when with Mary and Joseph, he goes to pilgrimage to Jerusalem to celebrate the Passover. Instead of returning with his parents, he remains in the temple to speak with the doctors of the law. So, the narration, gospel narrations we see in the Bible, they skip a lot of infancy of Jesus. And again, and on and off, we find again at the age of 12, sitting in the temple of Jerusalem and arguing with the doctors of the law. But in the history, he continued to grow and to protect people and to establish the peace, just like in the capital of Prague, in Europe. And as infant Jesus did so many miracles, and for past 48 years at the shrine of Mjala, he is growing every year from his infancy to show, to boast his compassion, his love, and to be with the people, appearing to the needy, distressed, marginalized, poor people. And today we need to find him. Why? Because as Jesus said, John's Gospel, chapter 14, verse 14, if you ask anything in my name, I will do it. And Matthew's Gospel 7:7, ask and you shall receive. Seek and you shall find. Knock and it shall be opened unto you. So we have full assurance from the Lord himself. My dear brothers and sisters, every prayer in this holy shrine will be answered. Every soul will be satisfied by infant Jesus. But it should have a proper prayer to the divine infant Jesus, and the prayer should have the right qualities. You must pray with faith, not simply praying. Because in the Gospels we read of innumerable miracles that Jesus worked. But before he demands faith on the part of those who pleaded for his help. It is only those who prayed with faith, they received help from the Lord. When on the storm-tossed lake, the apostles shouted, "Save us, we are going down." When the apostles believed that he could help them, then he calmed the winds and the sea. So, infant Jesus of Mjala can calm the storms that risk in our lives. If you have faith in him, the storms of problems, the storm of sicknesses, and the situation difficulties where you live, your families without peace. And we should have that faith. The faith is something very important, my dear brothers
and sisters, in our Christian life. Something similar happened to Abraham. We must pray and never lose confidence in divine assistance. Why? Abraham also, he believed in God. As he went to fight against the North Israel, 4 kingdoms, with the 318 soldiers, he could win over the battle. Only with 318 soldiers. Because he believed that God is fighting with him. And this is the faith that we are called to have the faith and go to infant Jesus and receive his blessings. And the first 2 people to have the opportunity to adore the baby Jesus were his parents, Joseph and Mary. Mary and Joseph adored Jesus as any parent. However, there was more to their adoration for baby Jesus. They know who he is. Not only like a biological son to Mother Mary, but rather they know he is the Son of God, sent to redeem humanity. Mary carried Jesus in her womb for 9 months, nurturing his body with her body. And Joseph as a loving husband and father. And if you see the Lucan theme of the gospel narration, the attention is given to the poor people. It's also suggested in the infancy narrative by the presence of the shepherds for the salvation. Thus, the infancy narratives communicate the message of salvation. The centerpiece of which is not Jesus' infancy itself, but his passion, death, and resurrection. So we call Paschal mystery. This is very important. We don't see only infancy of Jesus, but when we see the infancy of Jesus, we also remember his death and resurrection. The cross. The turbulence points to the cross. Infancy narrative foreshadowing of the cross. That's why King Herod seeks to destroy the infant rival to his throne. Even in his infancy, the cross is never far removed from the life of Jesus. And if you remember, our Holy Father Pope Francis, in general audience, it's called Udienza. In general audience address held on December 30th, 2015 at St. Peter's Square, he is speaking about infant Jesus. Pope Francis insisted that by contemplating infant Jesus, we come to understand more fully the meaning of his coming among us. So here we came to this holy shrine, not to simply just to enjoy or to see the crowd or the colorful decorations, but to dedicate your life and draw your attention to infant Jesus tied with the cross and resurrection. Never be disappointed by the problems in your life. Never be disgraced or disappointed by the illness or the sicknesses in your families. But approach infant Jesus and pray for the miracles that surely your prayer will be answered very soon. Infant Jesus, how we need to learn from him today. He was born in an obscure village. He never went to a college, never obtained any academic degrees, never wrote a book, never had an office. But today in the world, Jesus is the leader of humankind's progress. In the world, he influences the people to follow him, who is a real leader, who is a real servant, to serve the people of God, to show the reign of kingdom to the people.
If you observe the history, all the armies that ever marched, all the navies that ever sailed, all the parliaments that ever sat, all the kings that ever reigned, have not affected the good personality of Jesus Christ. To gain the miracles, to ask the favors to infant Jesus, you should have this faith, because Christ died for you and for me. And you need not go elsewhere. Never mind, still your prayers are not answered. You may be thinking, why infant Jesus is not answering my prayers? I have been participating in this feast for many years. But nevertheless, you go and kiss the feet of Jesus today, the feet of infant Jesus, and you are going to receive a favor. When you see the infant Jesus statue, the left hand encircled with a miniature globe surrounded by a cross, signifying he is the King of Christ, kingship of Christ, Christ, King of the universe. And the right hand is extended in blessing with two fingers being upraised, meaning the two natures of Christ. Thus, we can find this statue in almost any church, convent, monasteries, and in Mjala. It represents a divine protection towards his devotees. A divine protection, we believe, during this Holy Mass, to grant the divine protection to your families, to grant the healing power to your families, to grant the peace that infant Jesus gave to the capital city of Prague in Europe to your families today. Never lose your hope. Be confident in the providential care of infant Jesus today, and according to your faith, Jesus is going to bless. Let us continue in this Holy Mass, asking infant Jesus his favors and blessings to bless the shrine, the organizing committees, and especially the shrine director, Father Chinnappa Reddy, who is working day and night and leading the faithful to reach infant Jesus more and more. That's why he gave me the theme, preach, Father Andrew, to become more and more like Jesus. A beautiful thing. Not only simply visit and go, but try to grow like Jesus. Try to grow like Jesus in wisdom. Try to grow like Jesus, obedient to his parents. Try to grow like Jesus, who won the favor of God upon him. Let us all stand and proclaim and profess our faith. I believe in God, the Father Almighty, Creator of heaven and earth. I believe in Jesus Christ, His only Son, our Lord, who was conceived by the power of the Holy Spirit and born of the Virgin Mary. He suffered under Pontius Pilate, was crucified, died, and was buried. He descended to the dead. On the third day he rose again from the dead. He ascended into heaven, and is seated at the right hand of God the Father Almighty. From there he will come to judge the living and the dead. I believe in the Holy Spirit, the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, and the life everlasting. Amen. Heavenly Father, your beloved Son Jesus Christ taught us to ask all that we need in his name with confidence. Hear the prayers of your children who have gathered here. Miraculous infant Jesus, hear our prayer. Miraculous infant Jesus, Hear our prayer. The bishops, the clergy, and the religious, that their lives may be a source of renewed strength for the church. We pray. Miraculous infant Jesus, hear our prayer. For all those who have had their petitions granted, that they be ever disposed to a spirit of thanksgiving and praise. We pray. Miraculous infant Jesus, hear our prayer. For the sick, the lonely, and the depressed, that the divine child may be to them a source of comfort and strength. We pray.
Miraculous infant Jesus, hear our prayer. For those who stand in need of special favors, that the divine child may reward their humble faith and grant their petitions according to his will, we pray. Miraculous infant Jesus, hear our prayer. For all the devotees of the infant Jesus, that they may be endowed with a childlike and lovely faith in his omnipotent power, we pray. Miraculous infant Jesus, hear our prayer. Father, we thank you for having heard our prayer to your Son, infant Jesus. Give us the grace to accept the design of your holy will, even in our prayers are not answered in the way we expect. Grant this through the same infant Jesus the Lord. Amen. Amen. Pray, brothers and sisters, that my sacrifice and yours may be acceptable to God the Almighty Father. May the Lord accept the sacrifice at your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. Make acceptable, Lord, our oblation on this solemn day, when you manifested the reconciliation, and make us wholly pleasing in your sight, and inaugurate for us the fullness of divine worship through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your heart. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty and eternal God. For in the mystery of the Word made flesh, a new light of your glory has shone upon the eyes of our mind, so that we recognize in Him God made visible. We may be caught up by through Him in the love of things invisible. And so with angels and archangels, with thrones and dominion, and with all the hosts and powers of heaven, we sing the hymn of your glory, as we thought and we acclaim. Holy, 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 holy is the Lord. All the earth and heaven sing to God on high.
Holy, 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 holy is the Lord. All the earth and heaven sing to God on high. Hosanna, 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 Hosanna to the Lord. Hosanna, 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 Hosanna to the Lord. Blessed is the one who comes in the name of the Lord. Blessed is the one who comes from God on high. Blessed is the one who comes in the name of the Lord. Blessed is the one who comes from God on high. Hosanna, 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 Hosanna to the Lord. Hosanna, 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 Hosanna to the Lord. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending them upon the Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At that time he was betrayed, and entering into his passion, he took bread and giving thanks, broke it and gave it to his disciples, saying, Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. My Lord and my God, we adore you. Take it, this is my body broken for you, bringing you wholeness, making you free. Take it and eat it, do it in love for me. In a similar way, when supper was ended, he took the chalice, and once more giving thanks, he gave it to his disciples, saying, Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many, for the forgiveness of sin. Do this in memory of me. My Lord and my God, we adore you. Take, drink, this is my blood poured out for you, bringing forgiveness, making you free. Take it and drink it, do it in love for me. The mystery of faith. Dying, you destroyed our death. Rising, you restored our lives. Lord Jesus, come in glory, glory, glory. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister to you. Humbly we pray that partaking of the body and blood of Christ may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring her to the fullness of charity, together with Francis, our Pope, Paul Anthony, our Bishop, and all the clergy.
Remember our brothers and sisters who have gone to their rest in the hope of the resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, with the blessed apostles, martyrs, and with all the saints who have done your will throughout the ages, we may merit to be co-heirs to eternal life. We ask this through Christ our Lord. Through him and with him and in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Dear brothers and sisters in Christ, let us express God's will in this holy shrine of infant Jesus. Not our will, God's will be done in our lives. That is the meaning of the Lord's Prayer. So let us ask God to help us to discover with infant Jesus, to grow in wisdom and to show our obedience and to gain the favor of God's graces in our life. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior, Jesus Christ. For the kingdom and the power and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, "Peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever." Amen. The peace of the Lord be with you all. And with your spirit. Let us offer each other the sign of peace. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, have mercy on us. Lamb of God, you take away the sins of the world, grant us your peace. Behold the Lamb of God. Behold him who takes away the sins of the world. Blessed are those called to the supper of the Lamb. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. Around this table we dine as the beloved family of God. We share the body of Christ the Lord. Here we become what we eat. Gather the people, enter the feast. All are invited, the greatest and least. The banquet is ready, now to be shared. Join in the heavenly feast that God has prepared. Let us pray. Grant, O merciful God, that just as the Savior of the world is the author of divine generation for us,
so he may be the giver even of immortality, who lives and reigns forever and ever. Amen. The Lord be with you. And with your spirit. Bow down your heads for God's blessings. May God, who has called you out of darkness into His wonderful light, pour out in kindness His blessing upon you, and make your hearts firm in faith and hope and charity. Amen. And since in all confidence you follow Christ, who today appeared in the world as a light shining in darkness, may God make you too a light for your brothers and sisters. Amen. And so when your pilgrimage is ended, may you come to Him whom the Magi sought as they followed the star, and whom they found with great joy, the light from life, light, who is Christ the Lord. Amen. And may the blessings of the Almighty God, the Father and the Son and the Holy Spirit come down on you and remain with you forever. Amen. Messias I thank Reverend Father Chinnappa Reddy for giving me this opportunity, really a blessing. I don't know what inspired Father Chinnappa Reddy to contact me, but maybe infant Jesus child wanted me to speak some witness, speaking about the truth and witnessing infant Jesus in many countries. So thank you once again, and let us pray for the success of this day and continue to offer your prayers in faith to infant Jesus. Once again, thank you, Father, and thank you, all of you. యేసువే ఉత్తమ మౌనాలని నీవే ఎన్నారుదల్ ఓ నీవే ఎన్నారుదల్ అద్భుత కులంద యేసువే ఉత్తమ మౌనాలని నీవే